కరీంనగర్. సో కరీంనగర్ చూసుకున్నట్టయితే ప్రస్తుతం అక్కడ భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ గారు ఉన్నారు. ఇక్కడ ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. ప్రవీణ్ రెడ్డి, జీవన్ రెడ్డి, రుద్ర సంతోష్ కుమార్. జీవన్ రెడ్డి గారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రిగా చేశారు. అండ్ దాదాపుగా కరీంనగర్ నుంచి జీవన్ రెడ్డి గారే ఫైనల్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రవీణ్ రెడ్డి వర్సెస్ జీవన్ రెడ్డి గారు ఇద్దరిట్లో ఎవరికో ఒకరికి అవకాశం ఉండే అంటే ఇద్దరిట్లో ఎవరికో ఒకరికి చాయిస్ ఉండే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే నేరెళ్ళ శారద గారు కాంగ్రెస్ పార్టీ మాజీ మహిళా అధ్యక్షురాలు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నలుగురు పేర్లలో నేరెళ్ళ శారద గారి పేర్లు కూడా వినిపిస్తుంది. సో ఇక్కడ మాత్రం ప్రవీణ్ రెడ్డి వర్సెస్ జీవన్ రెడ్డి వర్సెస్ నేరెళ్ళ శారద గారు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే పెద్దపల్లి నియోజకవర్గం ఎస్సీ సామాజిక వర్గం. దాదాపుగా ఇక్కడ 17 నియోజకవర్గాల్లో 3 ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవి, 2 ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవి. సో ఇక్కడ 12 నియోజకవర్గాలు జనరల్ కేటగిరీ కిందికి రావడం అనేది జరుగుతుంది. తెలంగాణ పార్లమెంట్ ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్దపల్లి ఎస్సీ సామాజిక వర్గం, ఇక్కడ రామిళ్ళ రాధిక, అలాగే పెరికేష్ శ్యామ్, అలాగే గడ్డం వంశీ. సో ఇక్కడ పెరికేష్ శ్యామ్ ఈ మధ్యకాలంలో జనాల లోపల ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే గడ్డం వంశీ గడ్డం ఫ్యామిలీ చెందినటువంటి వ్యక్తి. గడ్డం అంటే ఇప్పుడు మన V6 అధినేత వివేక్ గారు ఉన్నారు కదా, వివేక్ కుమారుడే గడ్డం వంశీ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ గడ్డం వినోద్ కుమార్ అలాగే గడ్డం వివేక్ గారు ఇద్దరు మంత్రివర్గ రేస్లో ఉన్నారు. సో ఒకవేళ మంత్రి పదవి కనుక ఇవ్వకపోతే డెఫినెట్గా ఎంపీ టికెట్ గడ్డం వంశీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి పెరికేష్ శ్యామ్ అలాగే గడ్డం వంశీ. అండ్ పెద్దపల్లి నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ ఎంపీ అయినటువంటి వెంకటేష్ నేత కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది. సో మరి వారికి ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన విషయం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే నిజామాబాద్ జనరల్ ఈరవర్తి అనిల్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలో ఉన్నారు. జీవన్ రెడ్డి ఒకవేళ అక్కడ కాకపోతే ఇక్కడైనా సరే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. సో నిజామాబాద్ నుంచి చూసుకున్నట్టయితే ఈరవర్తి అనిల్ గారు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. అలాగే జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ. సో నిజామాబాద్ నుంచి కూడా వారు ప్రయత్నిస్తున్నారు. అలాగే సునీల్ రెడ్డి ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత గతంలో ఎమ్మెల్యే టికెట్ వస్తుందని చెప్పేసి కూడా ఆశించారు. ఈసారి ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే దిల్ రాజు సినీ నిర్మాత ఈ మధ్య